డిసిప్లిన్ అండ్ ప్రిన్సిపల్స్ బట్టి వర్క్ నెవర్ ఎనీ టైమ్ గివ్ అప్ ఇన్ ద మిడిల్ ఆఫ్ ఎనీథింగ్. సో అది పూర్తి చేయాలి, మళ్ళీ స్టార్ట్ చేశాను. సో మళ్ళీ లేజీ ఫెలోని ఇవన్నీ మిక్సింగ్లో ఏమవుతుంది, క్రియేటివిటీ వస్తుంది. సో ఆ క్రియేటివిటీయే బై ప్రోడక్ట్స్ అన్నట్టు మీరు చూసేది. అంతేనా? అంతే అండి. యాక్చువల్లీ మీరు సినిమాలు తీశారు, ఇవన్నీ శరణంగచ్చామి కానీ, లేదంటే రేవతి గారితో తీసిన మీరు ఇట్లు అమ్మ కానీ, అమ్మాయి కానీ ఎందుకు ఇప్పుడు మీ దగ్గర ఇంత డబ్బు ఉంది, అది మీరు కష్టపడి సంపాదించిన డబ్బు, ఆ డబ్బుని మీరు ఇలాంటి సినిమాలు తీయడం వల్ల నష్టపోతున్నారేమో అని మీకు ఎప్పుడు అనిపించలేదా? ఆ డబ్బు ఎలా సంపాదించాను అనే పాయింట్లోకి వెళితే ఈ వ్యవస్థ నాకు ఇచ్చేదండి ఆపర్చునిటీ. ప్రతి వాళ్ళు వాళ్ళ వాళ్ళ జర్నీలో ఏదో చేస్తూ ఉంటారు, ఏదో చేయాలని అనిపిస్తుంది. యాక్సిడెంటల్గా నాకు కావాల్సినవన్నీ వచ్చేసాయి. అట్ ది ఏజ్ ఆఫ్ 42 ఇయర్స్లోనే నేను డిసైడ్ చేసేసుకుని ఇక్కడి నుంచి నా సమయాన్ని డబ్బులు సంపాదించడానికి పెట్టకూడదు. ఐ వాంట్ టు గివ్ అప్. సో అంటే ఏ పని అని ఇప్పుడు ఏదన్నా ఇప్పుడు జాబ్ చేస్తే ఏమవుతాయండి, డబ్బులు కొరకపోతాం మనం. ఇప్పుడు నేను పని ఒక రియల్ ఎస్టేట్ చేశాను అనుకోండి, డబ్బులే మెయిన్ ఆధారం ఉంటుంది కదండి. సో అవన్నీ నేను ఇప్పుడు అన్ని పనులు చేస్తున్నా, బట్ డబ్బు అనేది ది ఫస్ట్ ప్రయారిటీ కాదు. బై ప్రోడక్ట్ అయితే నథింగ్ లైక్ ఇట్. సో ఆ 42 ఇయర్స్ తర్వాత ఐ స్టాప్ ఎర్నింగ్ అండి. అంటే ఎర్నింగ్ అంటే కూర్చుని తిన్నా తరగని ఇదంతా సంపాదించారా అంటే అట్లా అనకూడదండి. మరి అంటే నేను ఆలోచన ఎలా ఉండాలి అని అంటే, నా ఆలోచననే మనం తీసుకురావాలి. ఓకే అండి. అంటే ఏ పని చేసినా బేసిక్ క్యాపిటల్ ఇన్వెస్ట్మెంట్ పెట్టాల్సిందే కదండి, పెట్టకుండా నువ్వు డబ్బులు రాదు. అది ఏ ఫీల్డ్ అయినా అంతే. ఇట్ టేక్స్ టైమ్ ఆల్సో. ఫిలింకి 5 years ఉండొచ్చేమో, రియల్ ఎస్టేట్కి ఒక 3 months ఉండొచ్చేమో కదండి. బేస్డ్ ఆన్ ది టైమ్ అండ్ ఇన్వెస్ట్మెంట్ అండ్ ది రిటర్న్స్ విల్ కమ్ బ్యాక్. సో మనం అనుకుంటే రావాలి అని అంటే ఇట్ ఈస్ నాట్ దట్ ఆటోమేటెడ్ కదండి. ఇప్పుడు ఫిలిం ఇండస్ట్రీలోకి వచ్చాను, డబ్బు పెట్టాను, ఇట్ విల్ కమ్ బ్యాక్. వెన్ ఇట్ విల్ కమ్ బ్యాక్ ఇట్ టేక్స్ టైం. సో నేను అందులో ప్రూవ్ చేసుకోవాలి కదండి. అండ్ అది ఫిలిం అంటే ఎంటర్టైన్మెంట్, నాట్ ఫర్ మీ, ఇట్ ఈస్ ఫర్ ది పీపుల్ ఆర్ హూ ఆర్ గోయింగ్ టు వాచ్ దట్ మూవీ. ఆ ఎంటర్టైన్మెంట్ వచ్చినప్పుడే దాన్ని ఆదరిస్తారు కదా. సో దానిలాగా ఉంటుంది. ఇప్పుడు నా ఎమోషన్స్ నేను కొన్ని ఎక్స్ప్రెస్ చేయడానికి ఒక మీడియం అటాచ్ చేసుకున్నా, అదే ఫిలిం డొమైన్ అని చెప్పి. సో దాని మీద ఇన్వెస్ట్ చేశాను. అదే అంటున్నాను. ఇప్పుడు మీరు స్టార్టింగ్ మీ ఫస్ట్ మూవీ శరణంగచ్చామి మనం తీసుకుంటే, అందులో మన సొసైటీలో ఉన్న కుల మతాల వ్యవస్థ మీద, బడుగు బలహీన వర్గాల మీద బేస్ చేసుకున్నది. ఇదంతా మీ మైండ్లో మీరు అనుకుని మీరు మీ ఫీలింగ్స్ని ఒక సినిమాలో పెట్టి తీస్తే అది మరి అంత కమర్షియల్గా హిట్ అయ్యే అవకాశం లేదు కదా. ఇప్పుడు మీరు ఇంత డబ్బు పెట్టి ఒక సక్సెస్ఫుల్ ప్రాజెక్ట్ చేయకుండా అదేదో మనకి నచ్చింది మనం చేద్దాం అన్న పాయింట్లో వెళ్ళడం అనేది అది అంత సక్సెస్ఫుల్ వే అంటారా మీ ఉద్దేశ ప్రకారం? మీరు అన్న క్వశ్చన్లోనే ఉన్నదండి. నేను ఒక మూవీ చేస్తే సక్సెస్ అవుతాయి, డబ్బులు రావాలి, ఇది మీ ఫార్మాట్ అండి. నేను ఈ మూవీ చేసేయడానికి రీజన్స్ అలా కదండి. అసలు డబ్బే కాదు, డబ్బు నాకు ఎలాగో వస్తుంది. నాకు ఇందులో పెడితే ఇందులో నుంచి రావాలని రూల్ ఏం లేదు కదండి. సో ఐ హ్యావ్ దట్ ఎన్వైర్న్మెంట్. నేను ఇన్వెస్ట్మెంట్ చేస్తున్నా అండ్ దట్ ఈస్ ఎక్స్పోజ్ టు సమ్ అదర్ ప్లేస్. నేను దాని నుంచి ఇలా పికప్ చేసుకుని దీనికంటే 4 times వస్తాయి కదండి. సో మీరు అందులో పెట్టి అందులోనే తీయాలి అంటే యూ మైట్ సీ దట్ ఐఎమ్ సక్సెస్ఫుల్. ఐఎమ్ నాట్ సక్సెస్ఫుల్, బట్ ఐఎమ్ సక్సెస్ఫుల్ ఇన్ మెనీ వేస్. నేను ఆ సినిమా చేయటం వల్ల నాకు బీఎస్పీ నేషనల్ పార్టీ లాంటి నేషనల్ పార్టీ నాకు బీఎస్పీ టికెట్ ఇచ్చేది. అంటే దాంతో నేను ఎక్స్పోజ్ అయ్యాను, అంటే దాంతో దగ్గర అయ్యాను, ప్రజలకు దగ్గర అయ్యాను. వాళ్ళ యొక్క ఆదరణ నాకు ఎమ్మెల్యే కండక్ట్ చేయడానికి ఛాన్సెస్ ఉన్నాయి అన్న ఒక హోప్స్ క్రియేట్ అయినప్పుడు ఐ వెంట్ అహెడ్. సో దాన్ని మనం సక్సెస్ ఎందుకు అనుకోకూడదు కదండి. రైట్. సక్సెస్ ఇన్ మెనీ వేస్. అంటే మీరు ఒకలా సక్సెస్ చూస్తారు, బయట జనాలు ఒక్కొక్క వాళ్ళ మార్గాల్లో ఆలోచిస్తారు. అంటే వాళ్ళ వృత్తి అది అయినప్పుడు, పెట్టిన దాంట్లో డబ్బులు రావాలి అని అన్నప్పుడు అది సక్సెస్ మెజర్స్ ఇన్ రిటర్నింగ్ అమౌంట్. సో బట్ నాకు అది కాదు కదా. సో అది మీ వృత్తి కాదు, ఇప్పుడు మీ ప్రవృత్తి. నేను ఐఎమ్ ఏ ప్రొడ్యూసర్, ఫిలిం మేకర్ అండ్ వాంట్ టు కన్వే త్రూ మూవీస్ నా ఆలోచనని, సమాజం ఆలోచనని, అండ్ ఆలోచన గివెన్ బై ఆర్డర్స్, కీపింగ్ ఆర్డర్స్ ఇన్ ది పీపుల్. సో అలాంటి అన్నిటిని పెట్టడానికి ఒక డొమైన్, ఒక స్పేస్ని క్రియేట్ చేసుకుంటే అది బెస్ట్ డొమైన్, పవర్ఫుల్ డొమైన్ ఇస్ మూవీ డొమైన్, ఫిలిం మేకింగ్. సో ఐ హ్యావ్ చూజన్ దట్, వెరీ కాన్షియస్ డెసిషన్ దట్ వన్. సో బేసిక్గా మరి మీ వృత్తి ఏంటి అలా అనుకుంటే? వృత్తి మంచిగా బతకడం అంతే.
ప్రతి నేను ఎందెందు చూసినా అందందు కనబడతాను నేను. యూ ఆస్క్ మీ ఎనీవేర్ ఐ క్యాన్ బి. ఐఎమ్ జాక్ ఆఫ్ ఆల్ ట్రేడ్. ఐ కెన్ ఈజీలీ అడాప్ట్ థింగ్స్. ఎందుకంటే నాకు ఒక ఫోకస్ లేదు కదండి. బేసిక్ ప్రిన్సిపల్స్ డ్రైవ్ చేస్తుంది. ఆ ప్రిన్సిపల్స్ టేక్స్ మీ ఎనీవేర్. ఇట్ విల్ ఎనీవేర్ మీన్స్ ఇట్ విల్ మేక్ మీ టు రీచ్ ది ఫైనల్ డెస్టినేషన్. అంటే ఇప్పుడు ప్రస్తుతానికి ఓకే రైట్, మీరు బతకడానికి ఇప్పుడు సంపాదించాల్సిన అవసరం లేదు, కానీ మీదంటూ ఒక మేజర్గా మెయిన్ జాబ్ ఒకటి ఉంటుంది కదా, జాబో బిజినెస్ వాట్ ఎవర్ ఇట్ ఈస్, అదేంటి అని? నేను రియల్ ఎస్టేట్ అండి, అండ్ ఇప్పుడు ఫిలిం మేకింగ్ అండి. అండ్ ఇప్పుడు ఒక ఫిలిం స్టూడియో పెట్టాను. దెన్ ఫర్దర్ ఇట్ విల్ గో అండి, అంతే. ఒకటి, మీరు ఎక్కడెక్కడో జాబ్స్ చేశారు, డబ్బులు సంపాదించారు, ఇండియాకి వచ్చారు, ఇక్కడ స్టూడియోస్ అవి పెట్టారు, కష్టపడి ఒక ఇండిపెండెంట్ హౌస్ కట్టుకున్నారు మీకు నచ్చినట్టుగా. తర్వాత చాలా బిజినెస్లు చేశారు, ఫిలిం ప్రొడ్యూసర్ అయ్యారు. అలాగే ఇవన్నీ చూసుకున్న తర్వాత అంటే లా కూడా చేశారు బై ద వే. సో అంటే మీ మెయిన్ ఎయిమ్ ఏం పెట్టుకున్నారు యాక్చువల్లీ? నాకు ఏం లేదండి. ఐ నీడ్ టు కట్ మై బెస్ట్ ఆఫ్ ది బెస్ట్ టైమ్ అండ్ మేక్ మై హార్మోన్స్ హ్యాపీ అండ్ కీప్ మై మైండ్ పీస్ఫుల్. సో హార్మోన్స్ ఎలా వస్తాయి అని అంటే పంచేంద్రియాల ద్వారా మనకు ఎఫెక్ట్ అవుతాము. సో ఇట్ విల్ క్రియేట్ ఇట్స్ ఓన్ అసైన్మెంట్. సో దట్ అసైన్మెంట్ ఐ నీడ్ టు choose very carefully. If it is within my limits and my time and everything, then I will execute that and finish it. That's it. And దానికోసం మరి మీరు ఏం చేస్తున్నారు? that is my happiness actually. To make my hormones happy and cool and keep my mind stable. This is my happiness అండి. సో దానికి సరదాగా ఉండటం, అన్నీ వాట్ ఎవర్ ఈజ్ యాక్సెసిబుల్ టు మీ, ఐ నీడ్ టు ఎంజాయ్ దాట్ విత్ దట్. మీరు కన్ఫ్యూజ్ అయ్యారు. నో ఏం లేదు, జస్ట్ ఐఎమ్ థింకింగ్ అబౌట్ ఆఫ్ యూ. జనరల్గా గెస్ట్ మేము ఎంట్రీ చేస్తున్నప్పుడు ఏంటంటే ఆయన ప్రొఫైల్ మొత్తం చూసి ఏ టైప్లో చేస్తే బాగుంటుందని ఆలోచిస్తాం. సో మీది ఏంటంటే మీరు చెప్పిన దాంట్లోంచి నేను అర్థం చేసుకోవడానికి ట్రై చేస్తున్నాను. ఓకే, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు నేను జిమ్కి వెళ్ళాలి. జిమ్కి వెళ్ళాలంటే ప్రోటీన్ కావాలి. ప్రోటీన్ కావాలంటే ఎగ్స్, చికెన్, వాట్ ఎవర్ ఇట్ ఈస్, ప్రోటీన్ ఎందులో ఉంటే అది నేను తీసుకుంటాను, రైట్? దెన్ నాకు కావాల్సిన ఫిజిక్ వస్తుంది, మజిల్ బిల్డప్ వస్తుంది. నేను ఏ పాయింట్లో జిమ్కి వెళ్తే దాని గురించి. అలాగా మీ ఇంటర్నల్ హెల్త్ కోసం మీరు ఏం చేస్తున్నారు అనేది నా పాయింట్. ఇంటర్నల్ హెల్త్ ఐఎమ్ డిసిప్లిన్ అండి ఆల్ ద వే. సో మార్నింగ్ 5 o'clock లేవటం, దెన్ డూ వాకింగ్ అండ్ ఆల్ దట్. విల్ హ్యావ్ చిట్ చాట్. All the people who are connected, what they expected, I will try to be around with them. And then నా వర్క్లో ఏమైనా ఉంటే దాన్ని ఫాలోఅప్ చేసుకోవటం, వెరీ డిసిప్లిన్. అంటే ఆ టైమింగ్కి వాళ్ళు కాల్ చేయటం, ఒక ఇంటర్వ్యూ, ఒక డిస్కషన్ ఉందనుకోండి ఒక లిరిసిస్ట్ తోటి, దెన్ ఐ రిమైండ్ హిమ్. ఇఫ్ హీ కమ్స్ దేర్ దెన్ విల్ హ్యావ్ ఎ డిస్కషన్, విల్ పోర్ సమ్ ఐడియాస్. అండ్ స్టూడియోలో ఇప్పుడు విఎఫ్ఎక్స్ ఏదైనా నడుస్తుంది అనుకోండి, విల్ డూ దాట్. మీకు రియల్ ఎస్టేట్లో ఏదైనా వర్క్ వచ్చింది అని అనుకోండి, దాన్ని ఫినిష్ చేయాలి, అది చేయటం. ఏదైనా డిస్ప్యూట్స్ ఉన్నాయి రిజాల్వ్ చేయాలి, సో అవి చేసుకోవటం. కాలనీలో ఏదైనా ప్రాబ్లమ్స్ ఉన్నా అవి చేయటం. పాలిటిక్స్లో ఏదైనా ఉన్నా వాళ్ళతో మాట్లాడటం. దెన్ అంటే దీనికి రిలేటెడ్ ఏ ఉన్నాయి అవి ఫాలో అవుతూ ఉంటాను. సో నాకు ఏంటి ఇప్పుడు అవసరం ఉంది అని అంటే, ఒక ప్రాజెక్ట్, నా ఇప్పుడు 2 movies ఉన్నాయండి, అవి రిలీజ్ చేయాలి. సో ఎలా చేయాలి? దాని ఫార్మాట్ అలాగా. పీపుల్ థింక్ దట్ ఈస్ మూవీ, బట్ ఇట్స్ నాట్ మూవీ. బట్ మూవీ అని పేరు పెట్టాల్సింది, వేరే ఆప్షన్ లేదు. ఇట్ ఈస్ అన్ రియల్ కంటెంట్, రీసెర్చ్ కంటెంట్ టు బీ డిస్ప్లేడ్. బట్ ఐఎమ్ గివింగ్ ద టైటిల్ యాజ్ మూవీ. ఓకే అండి, నేను చేసే మూవీస్ కావు అవి. రెగ్యులర్గా ఫార్మాట్లో మూవీస్ చేసే వాళ్ళు మూవీస్ చేసే విధంగా ఉండే అవి. బట్ సో మీరు తీసే రెగ్యులర్ కమర్షియల్ మూవీస్ కాదు ఇది. ఒక మాటలో చెప్పాలంటే ఎవరికి ఉండే పైత్యం వాళ్ళది బయట పెట్టుకోవడానికి మీకు ఒక ఫార్మాట్ కావాలి కాబట్టి ఆ విధంగా చేస్తున్నాను అంటారు. అంటే ఇది పైత్యం అనకుండా, ఇట్ ఈస్ మై రెస్పాన్సిబిలిటీ టు ఎక్స్ప్రెస్. మీకనే కాదు, జనరల్గా ఒక్కొక్క మనిషికి ఒక వైద్యం ఉంటుంది. ఆ పాయింట్ ఆఫ్ వ్యూ నేను మాట్లాడింది. మీది చెప్పి నాకు అర్థమైంది. సో ఒక రెస్పాన్సిబిలిటీని ఎగ్జిక్యూట్ చేయాలి ప్రాపర్గా, రైట్గా, ఫాస్టెస్ట్గా. నాకు మెథడ్, నాకు ఫిలిం మేకింగ్ ఉంది. సో నాకు రెగ్యులర్ ఫిలిం మేకింగ్ అనేది చికాకు. అసలు మూవీస్ చూడా రైట్. సో పేపర్ చదవా, అవన్నీ అంటే అవన్నీ మనం ఏది ఎక్స్పెక్ట్ చేసుకుని పోయినప్పుడల్లా ఫెయిల్యూర్ అయ్యి వస్తాం, మనం డిసప్పాయింట్ అయ్యి వస్తాం. ఎన్నిసార్లు ఫెయిల్ కావాలి, మనం ఎన్నిసార్లు బాధపడాలి?
సో మనకు కావాల్సినవి లేనప్పుడు వీటిని ఎందుకు పోవాలి జోడికి అని చెప్పేసి అనుకుంటా. ఇప్పుడు న్యూస్ పేపర్ లాస్ట్ ఒక 8 years నుంచి న్యూస్ పేపర్ వేసుకోము మేము, మానేసాము. అన్ని అబద్ధాలు. నేను వాళ్ళతో తిరిగాను, వాళ్ళు వచ్చి మీడియా ముందు ఒకటి చెప్పేది, వాళ్ళు చేసేది అలా ఉంటుందండి. ఓట్లు తీసుకునేటప్పుడు అలా ఉంటుంది, ఇంకో తీరు అలా ఉంటుంది. సో వై షుడ్ ఐ కన్ఫ్లిక్ట్ చేసి నా మైండ్ ఆల్రెడీ ఈ 2 thingsతో ఫైట్ చేసుకోవడం నాకు అవసరం. అది ఇప్పుడు వాడితో పర్పస్ కొరకు చేస్తున్నాడు, లెట్ హిమ్ డూ దాట్. అండ్ వై షుడ్ ఐ సే సర్టిఫికేషన్ ఇచ్చుకుంటూ కూర్చుంటే వాడు అబద్ధం ఆడాడు, తప్పు మాట్లాడేది, రైట్ మాట్లాడేది, సమాజం కాదు, అసలు చరిత్ర ఇది, ఇవన్నీ చేయటం వల్ల నాకేం వస్తే టైం వేస్ట్ తప్ప. సో ఐ స్టే అవే ఫ్రమ్ ఇట్. బట్ మన పంచేంద్రియాలు వెరీ డేంజరస్. వాట్ ఎవర్ యూ సీ, వాచ్, టచ్ అండ్ ఇయర్, ఇట్ విల్ ఇన్ఫ్లుయెన్స్ యువర్ డే లైఫ్. సో నేను అవాయిడ్ చేయాల్సింది అవాయిడ్ చేసుకుంటా, ప్రశాంతంగా ఉంటా, నాకు కావాల్సింది. సో మరి మీరు దేనికి ఇన్ఫ్లుయెన్స్ అవుతారు అలా అనుకుంటే? ఏమండి? మీరు దేనికి ఇన్ఫ్లుయెన్స్ అవుతారు? దేనికి ఇన్ఫ్లుయెన్స్ అవుతారు? మానవత్వం అండి, బాగా హ్యుమానిటీ టచెస్ మీ లాట్. దానికి దూరంగా ఉండడానికి ట్రై చేస్తే బట్ ఇట్ ట్రాక్స్ మీ. సో ఎక్కువ కాన్స్టిట్యూషన్ కంటైన్ ఎవ్రీథింగ్. సో వై కాంట్ వి జస్ట్ ఫాలో బ్లైండ్లీ. దాని కొరకు నేను చదివాను. నేను LLB చేయడానికి కారణం కూడా ఓన్లీ బికాజ్ ఆఫ్ మనుషులను ఆర్డర్లో పెడుతున్న ఒక వ్యవస్థ అది కాన్స్టిట్యూషన్. సో ఆర్డర్లో ఎలా పెట్టమని అని చెప్తున్నది అనేది మినిమమ్ ఆఫ్ రెస్పాన్సిబిలిటీ ఆఫ్ ఎవ్రీ సిటిజన్స్. దే షుడ్ గో వాట్ ఎవర్ మే బీ దే ఆర్ అన్ఎడ్యుకేటెడ్ అయినా కూడా లాని తెలుసుకోవడానికి ట్రై చేయాలి. అంటే వాళ్ళ నిత్య జీవితంలో అవైలబిలిటీ ఆఫ్ ఫెసిలిటీస్, ఆ రిసోర్సెస్ ఉండే విధంగా చేస్తే అది బాగుంటుంది. ఎందుకంటే బతకలేడు, మన బతుకు కొరకు పెట్టిన ఒక సిస్టమ్ అండి అది. అది తెలియకుండా బతుకుతూ ఉంటే అది మూర్ఖత్వం. అది అదే అంటున్నాను. ఇప్పుడు మీరు ప్రొడ్యూసరు, కానీ నేను కమర్షియల్ సినిమాలు తీను, నాకు ఆ ప్రపంచం నాకు అక్కర్లేదు, నేను సినిమాలు చూడను అంటున్నారు. మీకు నచ్చిన, మీరు మెచ్చిన కంటెంట్ మాత్రమే తీస్తారు, అది ఎవరి కోసం కాదు, మీది ఆనందం కోసం తీస్తానంటారు, అంతేనా? లేదండి, ఇప్పుడు మీరు కమర్షియల్ అని అనే పాయింట్ నాకు డెఫినేషన్ తెలియదు. అంటే కష్టపడి మనం ₹1 పెట్టాం, ఆ రూపాయితోటి ఐదర్ మనం ఆ రూపాయి నష్టపోకూడదు, అట్లీస్ట్ మనకు ప్రాఫిట్ రాకపోయినా పర్వాలేదు, 2 బ్యాలెన్స్ అయిపోయినా పర్లేదు. సో మీరు అది ఆ డబ్బు సంపాదన కోసం మీరు ఎంచుకున్న మార్గం కాదు ఈ ప్రొడ్యూసర్ అనే ఈ డొమైన్ ఏదైతే ఉందో అది ప్లాట్ఫామ్. నేను చదువుకుంది BE కంప్యూటర్ సైన్స్ అండి, ఉస్మానియా యూనివర్సిటీలో. అంటే ఏం చేస్తాను, నేను సాఫ్ట్వేర్ ఇంజనీర్, ఏదో ఇండియాలోనో ఏదో అబ్రాడ్లోనో చేస్తాను. అవి 2 చేశాను, గవర్నమెంట్ కంపెనీ, ప్రైవేట్ కంపెనీ, యూఎస్లో అట్లా చేశాను. సో ఇది కదండి మనకు రావాల్సింది. నేను చదివితే జాబ్ చేస్తా, డబ్బులు వస్తాయి కదా, ఇలా అనే ఫార్మాట్ అనుకుంటారు. ఇప్పుడు మీరు మూవీ చేస్తే డబ్బులు రావాలి, ఏదో విధంగా డబ్బులు వచ్చినాయి అనుకోండి, కమర్షియల్ అన్నట్టే కదండి. ఓకే కదండి. సో నాన్ కమర్షియల్ మూవీస్ ఇస్తానంటారు మీరు. నేను అది నాకు డబ్బులు వస్తుంది కదా ఇక్కడ. సో మీరు డబ్బులు ప్రమాణం అని అనుకుంటే, నేను తీసే మూవీకి డబ్బులు వస్తున్నాయి, నేను నష్టపోలేదు, రైట్. సో నాకు డబ్బులు వస్తున్నాయి కదా, సో ఐఎమ్ మేకింగ్ కమర్షియల్ మూవీ అన్నట్టే, రైట్ కదండి. ఇప్పుడు నేను ఒక సినిమా శరణం గచ్చామి సినిమా తీసినప్పుడు 2 రాష్ట్రాలలో శరణం గచ్చామి సినిమా అందరికీ పరిచయం అయింది. దాని ద్వారా నేను పరిచయం అయినా, నన్ను ఎవరు చూడలే నన్ను. శరణం గచ్చామి మురళీ బొమ్మకు అంటే, ఓ యా దట్ మూవీ ఈజ్ వెరీ గుడ్ అని ఒక 2-3 పాయింట్లు మాట్లాడతారు. అంటే మీరు సక్సెస్ఫుల్ ప్రొడ్యూసర్ అని మీరు నమ్ముతారా? ఐఎమ్ ఆల్వేస్, లేకపోతే చేయను కదండి, ఒక్కటే సినిమాతో ఎండ్ కావాలి కదండి. అండ్ సక్సెస్ మెజర్స్ ఇన్ ది జర్నీ కదండి. ఒక పాయింట్ ఇది రోబోట్ కాదు కదండి, బట్ ఒక కాఫీ తీసుకొచ్చి పెట్టాలి, దిస్ ఇస్ వాట్ ది ఇట్స్ ఇన్స్ట్రక్షన్, ఇట్ ఈస్ నాట్ హ్యూమన్ ఈజ్ డిఫరెంట్ కదండి. పోతుంటే నెంబర్ ఆఫ్ థింగ్స్ వస్తుంటాయి. కరెక్ట్. కానీ అంటే ఇప్పుడు నా పాయింట్ ఏంటంటే, సాఫ్ట్వేర్ జాబ్ చేశారు, ఇప్పుడు సాఫ్ట్వేర్ మీరు ఏం ప్రస్తుతానికి ఏం చేయట్లేదు ఇక్కడ. ఐఎమ్ కనెక్టెడ్, జాబ్ లేదండి, ఐఎమ్ ఎంటర్ప్రెన్యూర్. రైట్, నో మోర్ జాబ్. దట్స్ వాట్ యు ఆర్ ఎంటర్ప్రెన్యూర్ అండ్ యు ఆర్, ఐ మీన్ మీరు చెప్పినట్టుగా సక్సెస్ఫుల్ ప్రొడ్యూసర్. ఈ స్థాయికి వచ్చాక మీరు ఎక్కడ జాబ్ చేయాల్సిన అవసరం ఉండదు. కానీ నేనేం చెప్తున్నానంటే, ఇప్పుడు లా చేశారు ఫర్ ఎగ్జాంపుల్, లాలో మీరు అనుకున్నది ఐదర్ నాలెడ్జ్ కోసం చేసి ఉండాలి, లేకపోతే ఒక హైకోర్టులోనే సుప్రీంకోర్టులోనే ఒక స్థాయికి వెళ్ళాలని చేయాలి. మీరు ఆ పాయింట్లో మీరు లా చేస్తుంటారని నేను అనుకుంటున్నాను. మీరు లా చేయడానికి రీజన్ ఏమిటి? రీజన్ ఏంటి అని అంటే, ఐఎమ్ లివింగ్ విత్ కాన్స్టిట్యూషన్ అండి. మై ఫస్ట్ ప్రైమరీ రెస్పాన్సిబిలిటీ ఐ నీడ్ టు నో వాట్ ఈజ్ ఇన్స్ట్రక్టెడ్ టు మీ. సో నాలెడ్జ్ కోసం చదివి ఉంటారు అయితే. నేను నా బతుకును కాన్స్టిట్యూషన్తో ముడిపడి ఉన్నప్పుడు అది తెలుసుకోవడం నా బాధ్యత. ఇప్పుడు ఇంటర్వ్యూకి వచ్చానండి,
ఇంటర్వ్యూస్లో అంజలి గారు కూర్చుంటారు, ఆమె ఎలా చేస్తారు, ఆమె ఆ ధోరణి ఏంటి, ఆమె ఆలోచన ఎట్లా, ఐ నీడ్ టు ఫైండ్ అవుట్ దాట్. అండ్ మీరు కూడా అట్లనే సేమ్ వే ఐఎమ్ లివింగ్ మై లైఫ్ ఇన్ ఇండియా అండ్ ప్రజాస్వామ్యంలో. ప్రజాస్వామ్యాన్ని లీడ్ చేస్తున్నది కాన్స్టిట్యూషన్ రిఫరెన్సెస్. అందులో కొంత భాగం 1%, 0.1% నాకు అవసరం ఉన్న డొమైన్ నేను తెలుసుకోవడం నా బాధ్యత.